వచ్చింది. మా కుల వృత్తి ఆగమైతుందన్న ఉద్దేశంతో కడుపుల మండి ఆకలయ్యి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. అయితే బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే హిందూ మతాన్ని చీల్చాలని కుట్ర చేస్తున్నారు అంటున్నారు. హిందూ మతాన్ని చీల్చే వ్యవహారం మా కుల వృత్తి కాదు. ఒకళ్ళు ఇల్లు కట్టాలన్నా మా కులం ఫస్ట్ ఉంటది, ఒక పెళ్లి చేయాలన్నా మా కులం ఫస్ట్ ఉంటది. మేము లేనిది ఈ సృష్టి లేదు, ఈ ధర్మం లేదు. మేము నడిపించేది మేము. బండి సంజయ్ గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నేను కూడా ఒక బీజేపీ నాయకుడిని. ఈ విషయంలో మాత్రం మీతో కాంప్రమైజ్ అయ్యే ముచ్చట లేదు. నా జాతి జోలికి వస్తే మేము ఊరుకున్న సమస్య లేదు. మేము జాతి ముఖ్యం. మా కనుమరుగైపోతున్నాయి మా కుల వృత్తులు. గ్రామాలలో వ్యవసాయ పనిముట్లు తయారు చేయాలంటే ట్రాక్టర్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని ఊర్లలో పని లేదని మేము పట్టణానికి ఫర్నిచర్ పని వెతుక్కుంటూ పట్టణానికి వచ్చినాం. ఈ పట్టణంలో కూడా మార్వాడి వ్యవస్థ ఎక్కువైపోయి మార్వాడి వ్యవస్థ మొత్తం మా కుల వృత్తిని ఆగం చేస్తుంటే మేము ఊరుకునే సమస్య లేదు. తెలంగాణ గడ్డ మీద మరో ఉద్యమం రాబోతుంది. రాబోతుంది. అది తెలంగాణ రావడానికి విశ్వకర్మ అయిన మా శ్రీకాంతాచారి జయశంకర్ సారు ఎలా కష్టపడ్డారు అలాంటి ఉద్యమం మళ్ళీ రాబోతుంది. మా జాతి కోసం రాబోతుంది. దీంట్లో విషయంలో మాత్రం వెనకడి చేసే సమస్య లేదు. మా రాష్ట్ర నాయకులందరినీ కలుపుకొని ఇంకా ముందు పోతాం. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ముందర ఉన్నది ఇంకా. జై విశ్వకర్మ. సో చెప్పండి, ఎందుకంటే ఎవరైతే మార్వాడి గోబ్యాక్ అని ఉద్యమం చేస్తారో వాళ్ళ వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ వెనక హిందువులను చీల్చుకుంటారు, ఇవన్నీ కూడా వస్తాను. సో నిజంగా వస్తుందా? మా వెనక ఎవరు అస్తం లేదు, మాకు ఎవరు పెద్ద లేరు. ఓన్లీ మేమే విశ్వకర్మలం. మేము ఎందుకు చేస్తున్నాం అసలు నిజమైన వృత్తి దోపిడీకి వాళ్ళు చేసే దానికి ఫస్ట్ బాధితులం మేము. ఎందుకంటే మా యొక్క వృత్తి దోపిడీని చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఏదైతే కస్టమర్ని తీసుకోబోతామో కస్టమర్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ ₹1,00,000 వచ్చింది కదా సార్ ఆ నెంబడి మీకు డైరెక్ట్ మేము మా ద్వారా వస్తే మీకు 80,000 అయిపోతుంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అట్లానే మోసం చేస్తారు. అది ఇంకొకటి ఏదైతే వాళ్ళు ఉన్నారో ఒకప్పుడు ఆవోజీ సేట్జీ అని కూర్చుండబెట్టేటోళ్ళు ఇలా ఏదైతే వర్క్స్ పట్టుకుంటారో పనులు, ఆ పనులను ఏం చేస్తారు? ఒకప్పుడు యూపీ వాళ్ళు ఒకప్పుడు మా కార్పెంటర్లకే ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు? బీఆర్ వాళ్ళు యూపీ వాళ్ళకి ఇచ్చి మా శ్రమతో మా వృత్తి దోపిడీని చేస్తారు. అది దానికెళ్ళి మేము ఉద్యమం చేపట్టాం భిక్షాటన. ఇంకొకటి మేము ఇవాళ ఊర్లలో కానీ కానీ వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలంటే మేమే విశ్వబ్రాహ్మణులే. ప్రతి ఒక్కరికి తెలిసింది అది. పోలీసు వాళ్ళకి కానీ ప్రతి మానవాళకి 5 అవసరాలు తీరడానికి పుట్టినోడే విశ్వకర్మ. ఏదేంటంటే వ్యవసాయం చేయడానికి నాగళ్ళు చేయాలి, ఉండడానికి ఇల్లు చేయాలా, పెళ్లి చేసుకుంటే పుస్తమెట్టలు చేయాలి, తినడానికి ప్లేట్లు అవన్నీ చేయాలి. పెళ్లి చేసుకుని పుస్తమెట్టలు జ్యువెలర్ షాప్స్ వచ్చేసినాయి, అక్కడ తీసుకోవాల్సి అయితే ఇప్పుడు ఇవన్నీ చేసి ఆనాటి నుంచి కూడా మేము అవసరాలు తీర్చిన వ్యక్తులం. ఇవాళ భక్తి కావాలంటే శిల్పాలు ఇవాళ చేసేది దేవుళ్ళ మూర్తి విగ్రహాలు మేమే. అట్లాంటిది ఇలా రెడీమేడ్ షాప్లు వచ్చి మా మొత్తం వృత్తి కోల్పోయి మేము రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్లు ఉన్నాం వీళ్ళ దిక్కలు. అది ఎప్పటి నుంచి సుమారు ఎన్ని సంవత్సరాలు మీరు బాధపడతారు? ఇప్పుడే ఎందుకు వచ్చారు బయట రోడ్డు పై? అప్పుడు వాళ్ళు పట్టుకున్న పనులు మాకు ఇచ్చేది. ఇప్పుడు యూపీ బీహార్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మాకు పొట్ట మీద కొడుతున్నారు. దానికోసమే ఇది కడుపు మండుతున్నా అంతే. చెప్పండి, విశ్వకర్మని మార్వాడి వాళ్ళు ఏ విధంగా దోచుకుంటారు? వాళ్ళేమో దోచుకుంటారంటే మేము దోచుకుంటాం, న్యాయపరంగా మేము మాట్లాడినా మేము చేసుకుంటాం, బిజినెస్ అది లాస్ ఉంటుంది లాభం ఉంటుంది అని వాళ్ళు చెప్తారు. సో మీరేమో దోచుకుంటా అంటారు, ఎట్లా దోచుకుంటారు? జై విశ్వకర్మ, భారత్ మాతాకి జై. మనం అందరం ఇప్పుడు భారతీయులము. మనకు ఎక్కడైనా బతికే హక్కు ఉన్నది. ఇక్కడ ఎల్బీనగర్ గడ్డ శ్రీకాంతాచారి అడ్డ టైటిల్ తోటి ఈ ఎల్బీనగర్ లో మేము ఈరోజు శాంతియుత భిక్షాటన చేస్తున్నాము. ఇది ప్రభుత్వ దృష్టికి పోవాలనే ఉద్దేశంతో ఏ మార్వాడి గుజరాతీ వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్తలేదు, గోబ్యాక్ అని ఏమంటలేదు. మీ వ్యాపారం మీరు చేసుకోండి, మాకు కావాల్సింది మీరు ముడిసరుకు అమ్ముకోండి. మీరు టింబర్ షాప్లే కానీ, ప్లైవుడ్ షాపే కానీ, హార్డ్వేర్ షాపే కానీ మీరు వస్తువులు అమ్ముకోండి. వచ్చిన కస్టమర్సే కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మార్వాడీస్ అయిన గుజరాత్ వాళ్ళు మేము చేస్తాం, మా దగ్గర కార్పెంటర్స్ ఉన్నారు, ఈ లోకల్ వాళ్ళు మంచి చేయరు అనే ఉద్దేశం తీసుకొచ్చి మా యొక్క కడుపు వృత్తిని దోచుకుంటున్నారు. ఇది సరైనది కాదని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరిని గోబ్యాక్ అనడం లేదు. మా యొక్క వృత్తి దోపిడీ జరుగుతుంది. ఆ వృత్తి దోపిడీని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎల్బీనగర్ లో శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర విశ్వకర్మలందరం పంచజాలము ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాము. బంగారం షాపు ముందర పెద్ద బంగారం షాపుల ముందర మా విశ్వకర్మ సోదరులు కూలి చేసినట్టు ఆడ కూర్చొని పని చేసుకోవడం జరుగుతుంది. మంగళసూత్రము మా యొక్క విశ్వకర్మ చేసినది. ఇలాంటిది మేము రోడ్ల మీద
భిక్షాటన చేయాల్సి వచ్చిన గతి తీసుకొచ్చారు. కావున దయచేసి గమనించండి ప్రభుత్వం. కానీ మార్వాడి గోబ్యాక్ కాదు, మార్వాడి బతకండి. కానీ మా వృత్తిని మీరే తీసుకుని దోచుకొని కుల వృత్తి దోపిడీ చేస్తున్నారు. అది అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు యొక్క భారీ ఎత్తున భిక్షాటన కార్యక్రమం చేశాము. ఈ యొక్క ప్రభుత్వానికి మాకు సరైన అవకాశాలు, హక్కులను కాపాడాలని మేము కోరుకుంటున్నాము. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. సో చెప్పండి, ఉద్యమం ఏడాకి తీసుకోబోతున్నారు అంటే కంటిన్యూ ఉండబోతుంది లేక మధ్యలో ఆపేయబోతున్నారు? మా హక్కుల పరిరక్షణ కోసం మళ్ళీ చెప్తున్నా, విశ్వకర్మ సమాజం మా హక్కులను కాపాడుకునేంత వరకు ఎంతకైనా మేము ముందుకెళ్తాం. ప్రభుత్వం మాపై కార్యాచరణ తీసుకోవాలి. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాట్లాడాలి. మాకు భంగం ఏ విధంగా వాటిల్లింది, ఆ భంగాన్ని మీకు తెలుసుకోవాలి కదా. ఇవాళ వేరే వాళ్ళు చేసే ఉద్యమం రాలే. గత 10-15 సంవత్సరాల నుంచి మేము నివురు కప్పిన నిప్పులాక మేము ఉన్నాం. మా బాధ నలిగి ఉన్నాం. మా కడుపు మంట యాసిడ్ ఎక్కువైంది, ఇలా పలికిపోతోంది. ఇలా మాకు జరుగుతున్న దోపిడి చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఒక తల్లి డెలివరీకి అయితే ఎంత నొప్పులు పడుతుందో అంతకన్నా ఎక్కువ నవమాసాలు మోసే కన్నతలు ఎంత బాధపడుతుందో అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి విశ్వకర్మ మూలవార్తలు మేము తెలంగాణ ఆత్మసాక్షి శ్రీకాంతాచార్య వేదికగా, ఇదే మన తెలంగాణ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత ఉన్నాడు, ఆయన వేదిక సాక్షిగా మహనీయుల ప్రాంగణంలో మాట్లాడుతున్నాం. మా జాతికి ఔన్నత్యానికి భంగం వాటిల్లితే మేము ఎక్కడికైనా వస్తాం, ఎంత దూరమైనా వస్తాం. దీన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే, ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళు కూడా ఇక్కడ వాసులు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు కాబట్టి ఏమైతుంది, వాళ్ళు ఉండే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అదే బీజేపీ పార్టీ బండి సంజయ్ కూడా చెప్తారు. ఆయన వాళ్ళ తెలంగాణకు డెవలప్మెంట్ అవుతుంది. మేము ఎవరిని వద్దంటలేము. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వందలాదిగా రావాలి, వందలాదిగా ఉండాలి. ఈ భారతదేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది, ఉండే హక్కు ఉంది. మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేము. కానీ అందులో కూడా కొందరు దొంగలు ఉన్నారు, అందులో కూడా మమ్మల్ని కించపరిచే వాళ్ళు ఉన్నారు. చాలా మంది మంచి మార్వాడీలు ఉన్నారు, మాకు తెలిసిన మిత్రులే. చాలా మంది మా మిత్రుడు గుజరాతీలు ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. నీతి నిజాయితీగా పనిచేయలేని వాళ్ళని మేము అడుగుతున్నాము. ఆ నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేస్తలేరో అటువంటి వాళ్ళని మేము ఎండగడుతున్నాము. అటువంటి వాళ్ళని ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ తీసుకొని ఎక్కడికక్కడ నిలదీయాలని మేము అడుగుతున్నాము. ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మా హక్కులకి ఇలా భంగం కలిగింది, మేము రోడ్ ఎక్కినాం. రోడ్ ఎక్కితే గానీ మమ్మల్ని పరిష్కరించరా, మమ్మల్ని పిలిచి మాట్లాడరా? ఈ తెలంగాణ వచ్చినాక ఒక పార్టీ మాట్లాడలేదు, రెండో పార్టీ అన్న పిలిచి స్థానికంగా ఏం జరుగుతుంది, ఈ కులాల వారికి ఏం జరుగుతుంది, ఈ సబ్బండ కులాలకు ఏం జరుగుతుంది, అందులో కుల వృత్తులకు ఏం జరుగుతుంది అని ఒకనాడైనా ప్రశ్నించిందా? రేవంత్ రెడ్డి గారికి మా విశ్వకర్మ జాతి పైన చాలా అభిమానం ఉందని తెలుసు, కానీ ఒకనాడు పిలిచి మాట్లాడలేదే. మా కుల వృత్తులు ఏం ధ్వంసం అవుతున్నాయా, ఉన్నాయా లేదా తెలుసుకోలేదే. తెలుసుకుంటే మా బాధ తెలుస్తుంది, మా కడుపు బాధ తెలిస్తే మాకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు విశ్వకర్మ కుల వృత్తి ధ్వంసమైందా లేకపోతే అన్ని కులాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల వృత్తులు కూడా నాశనమైన అనుకుంటున్నారు? ఉత్పత్తి కులాలన్నీ దాదాపు ధ్వంసానికి వచ్చినవి. అందులో ముఖ్యంగా మేము ఫస్ట్ ప్రథమ వరుసలో ఉన్నాము. మేము నష్టపోతున్నాము. ఎక్కడ గుజరాతీలు ఆత్మహత్యలు చేసుకోలేదు, మార్వాడీలు ఆత్మహత్య చేసుకోలేదు. మా దగ్గర ఉన్న పద్మశాలీలే ఆత్మహత్య చేసుకున్నారు. మా దగ్గర ఉన్న విశ్వకర్మలే ఆత్మహత్య చేసుకున్నారు. స్వర్ణకారులు అనేక రంగాల్లో సైనైడ్ దీన్ని ఆత్మహత్య చేసుకున్నారు. మేము ఏమంటున్నాం అంటే, ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు పరిరక్షణ కల్పించాలి. మా హక్కులకు భంగం వాటిల్లకుండా, మా వృత్తికి భంగం వాటిల్లకుండా మమ్మల్ని రక్షణ కల్పించాలని మా ఉద్దేశం. మేము అంతే డిమాండ్ ఏం చేస్తున్నాము, ఎవరిని వెమ్మంటలేము, ఎవరిని ఏం చేయమంటలేము, మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాము. ఇవాళ మా కడుపు అంటుంది, మీకు తెలియాలంటే నిరసన చేయాలి, చేయకపోతే మేము వెనక పడిపోతాం. అంటే ప్రధానంగా మార్వాడులపై ఇంకో ఆరోపణ, వాళ్ళు క్యాష్ పేమెంట్స్ చేస్తారు, ఆన్లైన్ పేమెంట్స్ చేయరు అని యాక్సెప్ట్ చేయరు అని. సో మీ దాంట్లో కూడా అంటే విశ్వకర్మ దాంట్లో కూడా అంటే కొంతమంది అంటే మీ చూసిన మార్వాడి వాళ్ళలో కూడా అందరు క్యాష్ పేమెంట్ చేస్తారు, ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. దాదాపు కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మేము కించపరిచేది లేదు. ఒక జాతిని మేము గౌరవం, భారతీయ సంస్కృతిలో మూలవారసులం మేము. ఈ సృష్టికి విశ్వకర్మలు మూలవారసులం. అలాంటిది మేము ఎవరిని కూడా కించపరుస్తలేము. గుజరాతీ గోబ్యాక్ అంటలేము, మార్వాడి గోబ్యాక్ అంటే దేనికోసం అంటాం అంటే కూడా మా వృత్తి ధ్వంసం అయినప్పుడు మేము అంటాం. అందులో కొంతమంది 50-50, 50% మంచి వాళ్ళు ఉన్నారు, 50% చెడ్డోళ్ళు ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే, ఆ శాతం కూడా మీకున్న మంచి పేరుని ఎందుకు చెడగొడుతున్నారు? ఆ చెడగొట్టేటోళ్ళని మీరు కంటేసుకోరు. మీరు అమ్మకర్రా బై, దొంగమాల అమ్మకరి, మంచిమాల అమ్మని చెప్పండి. ప్రభుత్వానికి GST రూపంలో వచ్చే ధనాన్ని ఎగ్గొట్టకండి. మీరు క్యాష్ తీసుకొని డిస్టర్బెన్స్ చేయకండి. ఇంకొకటి, నాణ్యమైన సరుకులు అమ్మండి, నాణ్యమైన వస్తువులే అమ్మండి. ఈ తెలంగాణను కాపాడండి, దోపిడీకి గురి కాకుండా. తెలంగాణ సంపద మీరు ఎక్కడ తీసుకోవండి. ఈ భూభాగంలో కావచ్చు, మీరు ఏం కొనుక్కున్నా మేము ఆబ్జెక్షన్ చెయ్యం. మేము చాలా కలిసిపోయే ప్రేమ. మా తెలంగాణ బాధ ఏంటంటే, అన్నదమ్ముల్లా కలిసిపోతాం. మాకు ఇవన్నీ ఉండవు. మీరు ఎవరైనా ప్రేమతో స్వాగతిస్తాం, కానీ మా కడుపు కొడితేనే మాకు బాధ. మేము గదే కొట్టగొద్దంటున్నాము. దీనికి ప్రభుత్వం తక్షణమే ఒక కమిటీ వేసి కార్యాచరణ ప్రకటించి మమ్మల్ని కాపాడవలసిందిగా వారికి వేడుకుంటూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. సో చెప్పండి, ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఇంత పెద్ద నిరసన కార్యక్రమం చేపడుతూ ఏ విధంగా వాళ్ళు మీ శ్రమ దోపిడీని, మీ వృత్తి దోపిడీ ఏ విధంగా చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, షాపులు పెట్టుకొని వ్యాపారాలు చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు,
ఒక టీం తయారు చేసుకుంటారు. ఎట్లా అంటే ఒక మంచిగా ఫస్ట్ వస్తారు, వచ్చిన తర్వాత కిరాణా షాప్ పెట్టుకుంటారు. ఆ కిరాణా షాప్ పెట్టిన తర్వాత మెల్లగా బాగా క్లిక్ అయిన తర్వాత మెల్లగా వాళ్ళ చుట్టాలను ఒకటి తెచ్చి మార్వాడి ప్లైవుడ్ షాప్ వేస్తారు. ప్లైవుడ్ షాప్ వేసిన తర్వాత మెల్లగా వాళ్ళ చుట్టాలను తెచ్చి ఒక పెయింట్ షాప్ వేస్తారు. పెయింట్ షాప్ తర్వాత ఒక స్వీట్ షాప్ తీసుకొస్తారు. ఆ స్వీట్ షాప్ ముందు వచ్చి మళ్ళీ పానీపూరి పెడతాడు. పానీపూరి తర్వాత వచ్చినాక మళ్ళీ వాళ్ళ రిలేషన్ లో అట్లా మెల్లమెల్లగా ఒకటి గ్రిల్స్, స్టీల్ రైలింగ్, గ్లాస్ షాపులు, ఇక వ్యవస్థ మొత్తం. మా కాలనీలో ఒక షాప్ మేము కార్పెంటర్ పెట్టుకుంటే కార్పెంటర్ కు రెంట్ కట్టడమే తప్ప పనులు రావట్లేదు. ఏందబ్బా అని ఆలోచన చేస్తే సీక్రెట్ ఆపరేషన్ చేసినాం. మెల్లగా మామూలుగా కార్పెంటర్ లాగా కాకుండా ఒక కస్టమర్ లాగా షాపులకు వెళ్తే ఒక వీడియో కెమెరాలు పెట్టుకొని వెళ్ళిపోతే చెప్తున్నారు, సార్ మా కబోర్డ్ చేయాలని చెప్పి మెల్లగా అడిగితే, సార్ మీ కార్పెంటర్ ఉన్నాడా అన్నాడు. లేదండి మా కార్పెంటర్ చారీస్ ఉన్నారండి. వాళ్ళు పని చేయరండి, వాళ్ళు చేయరు, చాలా సతాయిస్తారు, చాలా ఇబ్బంది పెడతారు, ఇట్లనే చెప్తున్నారు. ఇబ్బంది పెడతారు, వాళ్ళకి చేయకండి, మా దగ్గర మంచి వాళ్ళు ఉన్నారు, మా షాప్ ముందు నమ్మకంగా మీకు పని చేయిస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పనులు డైరెక్ట్ మాకు వచ్చే పనులు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. మేము కూడా ఏం చేస్తామంటే, సార్ రండి బాబు వర్క్ చేద్దామని అంటే, సార్ ఈరోజు పనుంది రేపు వస్తామన్నాం అనుకో, అప్పటి వరకు సార్ ఆ షాప్కి వెళ్ళండి మామూలుగా ఎంక్వైరీ చేయాలంటే సార్ ఆడ ఎంక్వైరీ చేస్తే అక్కడి నుంచి వాళ్ళ మనుషులను పంపించి పనులే స్టార్ట్ అవుతున్నాయి. దీనికోసానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు మెటీరియల్ అమ్ముకుంటే అమ్ముకోండి, మేమేమనట్లేదు, వెళ్ళమని కూడా అనట్లేదు, కానీ మా వృత్తులు మాత్రం చేయొద్దు. టింబర్లలో కూడా మిషన్లు వేసి టేక్ వుడ్ డోర్లు, విండోస్ అన్ని చేస్తున్నారండి. ఈ వ్యవస్థ ఎప్పుడు యూపీవీసీ అని కొత్తగా వచ్చినాయి స్లైడింగ్, అవి వచ్చిన తర్వాత కార్పెంటర్ ఆల్రెడీ అడుగున పడిపోయాడు. ఒక డోర్లు పూజ రూమ్ చేస్తుండే అవి కూడా వీళ్ళే చేస్తున్నారు. అందుకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో మన దీని గురించి మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అది అట్లాంటివి చేస్తే మాత్రం చాలా ఇంకా ఎక్కువ ఉద్యమం జరుగుతుంది. ఇక పరిమాణాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమం కడుపు మంటతో చేస్తున్నారా, లేకుంటే మీ వెనక రాజకీయ పార్టీలు కావచ్చు, లేకుంటే మీరు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేస్తున్నారు? మాకు రాజకీయ పార్టీలు అవసరం లేదండి. మా కుల గుర్తం, మా కడుపు గాలి మేము రోడ్ మీదకి ఈ రోజు వచ్చినామంటే దేనికోసం వచ్చామంటే మా పిల్లలకు వృత్తిపరంగా మేము ఆల్రెడీ ఇప్పటి వరకు వృత్తి చేస్తున్నాం. మా పిల్లలకు తర్వాత తరాల తరగతి రావాలంటే ఆ వృత్తి కూడా లేకుండా పోయేటట్టున్నది. ఎందుకంటే రాజస్థానీలు, యూపీలు వీళ్ళే వచ్చి ప్రతి ఒక్క షాపులు పెట్టుకుంటున్నారు. చెప్పుల షాప్ కాడి నుంచి మొదలు పెడితే అన్నిటికీ, ప్రతి బట్టల షాప్ కాడి నుంచి ఇవన్నీ చేసుకుంటే వ్యాపారాలు చేసుకోండి. కానీ మరి కులవృత్తిని, మా కులవృత్తులను కూడా చేసుకుంటే ఇక రేపు కూడా మరి మంగళ షాప్ కూడా పెట్టుకుంటారు ఏమో, నాకు అదే అర్థమైతలేదు. మరి అది కూడా పెట్టుకోమని చెప్పాలా? ఎందుకంటే మరి అందరు పొట్టలు కొడుతుంటే వాళ్ళ పొట్టలు కూడా కొడతారేమో ఇంకా రేపు. అందుకే అంటున్నా, దీన్ని మాత్రం ఖండిస్తాం. అంటే దీని గురించి మాట్లాడితే మేము కులవృత్తులు ధ్వంసం చేతులు మేము వ్యాపారం చేసుకుంటున్నాం అని కులవృత్తి మీరు వదిలేందుకే కదా మేము కులవృత్తులకు ఎంటర్ అయినామని చెప్పి ఈ విధంగా కూడా మాట్లాడతాం. సార్ మేము ఇప్పుడు మాది ఆల్రెడీ షాపులు ఉన్నాయి, చూడండి, కావాల్సి వస్తే వీడియోలు చూడండి. మొత్తం మేము పనులు లేకుండా ఉన్నాం. మేము పని చేస్తుంటేనే మాకు సిగరెట్ ఆపరేషన్ చెప్పాను ఇందాక, వీడియోలు కూడా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క షాప్ లో ప్రతి ఒక్క 2-3 టీములు యూపీ, రాజస్థాన్ పెట్టుకొని పనులు చేపిస్తున్నారు. దానికి మేము నిరసనగానే, మాకు పనులు లేక మేము ఈ వ్యవస్థ చేస్తున్నాం. ఏ రాజకీయాలకు సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు, హిందూ మతం కూడా సంబంధం లేదు. మేము హిందువులం అండి, హిందువుల గురించే పోరాడుతున్నాము, మన విశ్వకర్మలకే పోరాడుతున్నాం. జై హింద్, జై విశ్వకర్మ. సో విన్నర్ గా ఇది ప్రధానంగా ఎల్బీ నగర్ లో ఈ రోజు విశ్వకర్మలు అందరూ కూడా భిక్షాటన చేస్తా ఉన్నారు. సో వాళ్ళు మార్వాడి ఏ విధంగా దోచుకున్నారో అని చెప్పి స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేసాం. కావాలంటే ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఆ మార్వాడి దుకాణాలకు వెళ్తే సో వెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వకర్మలు వీళ్ళంతా ఏం చేయాలి, కార్పెంటర్లు ఏం చేయాలని ఈ విధంగా చెప్తాను. అలాగే ప్రతి దాంట్లో మేము మా కుల వృత్తిలో కూడా వారే ఎంటర్ అయ్యారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంతా కూడా స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమం. మా ఆయనకి ఎలాంటి రాజకీయ పార్టీలు కూడా లేవని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి ద్వారా ప్రతాప్ రిపోర్టింగ్ హైదరాబాద్.